గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. దివంగత నేత వైఎస్ఆర్ బతికి ఉన్న రోజుల్లో ఆయన ధర్మపత్నిగా విజయమ్మ ఇంటి గడప దాటి బయటకు రాలేదు. ఆమెకు ఆ అవసరం కూడా లేదు. వైఎస్ఆర్ 3.5 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నారు. పలుమార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, అలాగే మంత్రిగా 2 సార్లు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఏ రోజు రాజకీయ భారం విజయమ్మ మీద పడలేదు. 2009లో వైఎస్ఆర్ అకస్మాత్తుగా ఈ లోకం వీడాక మాత్రమే విజయమ్మకు రాజకీయం అనివార్యమైంది. ఆమె కొడుకు జగన్ కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. అది ఆమెకు సుదీర్ఘ పోరాటమైంది. 2014లో జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆమె రాజకీయాన్ని అక్కడితో ఆపి ఉండేవారు. కానీ ఆయన నాడు ఓటమి పాలు అయ్యారు. 2019లో జగన్ గెలవాలని ఆమె కాలికి బలపం కట్టుకొని ఏపీ వ్యాప్తంగా తిరిగారు. వైఎస్ఆర్ సతీమణిగా ఆమె స్థానం జనంలో ప్రత్యేకం. అలా వైఎస్ విజయమ్మ ఏపీలో తిరిగి కుమారుడు జగన్ ని సీఎంగా చూడాలని అనుకున్నారు. 2019 మే 30న జగన్ ప్రమాణం చేసిన నాడు ఆమె కళ్లల్లో ఆనందం కనిపించింది. ఇక రాజకీయాలకు స్వస్తి అని ఆమె అనుకుని ఉండొచ్చు. కానీ ఇంతలో కుమార్తె షర్మిల రాజకీయ ఆకాంక్ష బయటపెట్టుకున్నారు. ఆమె రాజకీయాల్లో ఉంటాను అని వైఎస్ఆర్టీపీని స్థాపించారు. తెలంగాణలో ఆమె కలియ తిరిగారు. 3 ఏళ్ల పాటు పార్టీని నడిపి 3700 కిలోమీటర్లు పాదయాత్ర చేసినా ఆమె ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండానే చాప చుట్టేశారు. అయితే విజయమ్మ కుమార్తె రాజకీయ ఆకాంక్షకు మద్దతు ఇచ్చి ఆమెతో పాటే వైఎస్ఆర్టీపీకి అండగా నిలిచారు. ఆమె 2022 జులైలో ఏపీలోని గుంటూరులో జరిగిన వైసీపీ ప్లీనరీలో పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన కూతురికి అండగా నిలవాల్సిన సమయమన్నారు. సరే, తెలంగాణలో షర్మిల వెంట ఆమె ఉన్నా అభ్యంతరం లేదు. అక్కడ జగన్ పార్టీ లేదు. కానీ షర్మిల అనూహ్యంగా ఏపీ వైపు వస్తున్నారు. ఆమె కాంగ్రెస్ లో చేరి ఏపీ బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఆమె ఇప్పుడు పక్కా కాంగ్రెస్ మనిషి. కాంగ్రెస్ చెప్పినట్టుగా నడవాలి. జగన్ కు వ్యతిరేకంగా షర్మిల రాజకీయ పోరాటం ఇక మీదట ఉండబోతోంది. మరి జగన్ విషయంలో షర్మిల ఏమైనా పంథా ఎంచుకోవచ్చు, కానీ విజయమ్మ తీరు అలా కాదు కదా అన్నదే ఇప్పుడు చర్చ. ఆమెకు జగనైనా షర్మిలైనా ఒకటే అని అంటున్నారు. ఇదిలా ఉంటే విజయమ్మ దగ్గరకు హైదరాబాద్ టూర్లో భాగంగా జగన్ వెళ్లి దాదాపుగా 40 నిమిషాల పాటు లోటస్ పాండ్లోని తన ఇంట్లో గడిపారు. తల్లి కొడుకుల మధ్యన ఏం జరిగింది అన్నది బయటకు తెలియదు. కానీ ఏపీలో ఉన్న పొలిటికల్ హీట్, తన సొంత చెల్లెలే తన మీదకు ప్రత్యర్థిగా వస్తున్న విషయం తల్లితో జగన్ తప్పకుండా చర్చించి ఉంటారని అంటున్నారు. అయితే షర్మిల విషయంలో విజయమ్మ ఏమీ చెప్పే పరిస్థితి లేదనే అంటున్నారు. ఆమె సొంత నిర్ణయాలే తీసుకుంటున్నారు. కాంగ్రెస్ లో చేరిపోయారు. మరి జగన్ ఆమెను ఏమి కోరి ఉంటారు అన్నది కూడా ప్రశ్నగా ఉంది. రేపటి రోజున షర్మిల కాంగ్రెస్ తరపున ఎంత తిరిగినా ఒక ఎత్తైతే, ఆమె వెంట విజయమ్మ ఉంటే మాత్రం వైఎస్ఆర్లో సగభాగం ఖచ్చితంగా కాంగ్రెస్ తో ఉన్నట్టే, మద్దతు ఇచ్చినట్టే. జనాలు కూడా పాజిటివ్ గానే చూస్తారు. అందుకే విజయమ్మ షర్మిల వెంట తిరగకుండా ఉండాలని జగన్ కోరారా అన్న చర్చ నడుస్తోంది. విజయమ్మ ఇప్పుడు తటస్థంగా ఉంటేనే మేలు అన్న మాట కూడా ఉంది. అయితే ఆమెను అలా ఉండనిస్తారా అన్నది కూడా ప్రశ్నగా ఉంది. ఆమెను షర్మిల తన వెంట ప్రచారానికి రమ్మని పిలిచే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అదేవిధంగా రేపటి రోజున షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే అది విజయమ్మకు మరింత ఇబ్బందికరమైన పరిస్థితి. ఏపీ రాజకీయాల్లో విజయమ్మ కొడుకు పక్షమా లేక కూతురు పక్షమా అన్నదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. ఏది ఏమైనా విజయమ్మకు రాజకీయంగా ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. చూడాలి మరి వైఎస్ఆర్ సతీమణి ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఏ విధంగా అడుగులు వేస్తారో. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.